మంచిది కాదు. కానీ వాళ్ళకి తప్పిద్దా మన మిత్రులందరూ చెప్పాలి. రైట్. మనతో పాటు లైవ్లో డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, హిందూ మహాసభ జాతీయ స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్న వారు కూడా జాయిన్ అయ్యారు. వారికన్నా ముందు తూపాటి కిషోర్ గారి దగ్గరికి వెళ్దాం. తూపాటి కిషోర్ గారు, చూశారు కదా 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ దూకుడు పెంచింది. మిత్రపక్షాలకు కూడా బీజేపీ మీద కొంత నమ్మకం పెరుగుతూ వస్తుంది. అటుపక్క తెలుగుదేశం, ఇటుపక్క జేడీయూ తోటి ఇన్నాళ్ళు నెట్టుకొస్తోంది కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కొంత పర్లేదు, మనం వీ కెన్ సైల్ విత్ బీజేపీ అనే ఒక నమ్మకం అయితే బీజేపీ మిత్రపక్షాల్లో వస్తుంది. ఎలా ఉండబోతుంది కేరళ, వెస్ట్ బెంగాల్ ముందర ఎలా ఉండబోతోంది, తర్వాత కేరళ ఎలా ఉండబోతోంది, తమిళనాడు? నమస్తే వాసు గారు, 99 టీవీ ప్రేక్షకులకి, నా తోటి ప్యానలిస్టులకి, పెద్దలు పుల్లారావు గారికి, జీవీఆర్ శాస్త్రి గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనము 2024 ఎలక్షన్స్ చూసామనుకోండి, 240 వచ్చినప్పటి నుంచి అందరూ కూడా ఈ అపోజిషన్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తము సంకలు గుర్తుకొని అసలు అయిపోయిన మేమే గెలిచేసినాము 232, అందరు కలిపి వాళ్ళు కలిసి నిలబడకపోయినా మేమంతా కలిసి వ్యతిరేక కూటమి కదా 232 దాకా మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి చాలా హడావిడి చేశారు. మనం కూడా చూసాం మీటింగ్లు, హడావిడిలు. అసలు ఆల్మోస్ట్ చిన్న ఛాన్స్ దొరికితే ఒకవేళ నితీష్ కుమార్ ని కూడా ఊ చేశారు, అప్పుడు చంద్రబాబు గారిని పూజ చేస్తారు, వాళ్ళు చేసి ఎక్కడో మిమ్మల్ని ప్రధానమంత్రి చేస్తాం ఈ లెవెల్లో కూడా జరిగినాయి. ఓవరాల్ గా వాళ్ళకి ఎక్కడికి ఇది కాలేదు. సో ఎన్డీఏ మంచి ప్రభుత్వాన్ని స్టార్ట్ చేశారు. ఆ విధంగా దాని తర్వాత ఎత్తుకునే కాన్సిక్వెంట్ ఎలక్షన్స్ హర్యానాలో అయిపోయింది బీజేపీ అన్నారు. ఓకే, సో మోదీ వ్యతిరేక బ్యాచ్ అంతా కూడా అయిపోయింది. ఇంకా మోదీకి ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయింది, ఆయన ఒక డిమినిషింగ్ యూటిలిటీ, లేకపోతే మోదీ గారి కరిష్మా తగ్గిపోయింది, ఇవన్నీ అన్నారు. తర్వాత ఏమైపోయింది, హర్యానా చూసాము, 5 ఎంపీ సీట్లు వచ్చిన కాంగ్రెస్ అక్కడ ఓడిపోయింది. 5 బీజేపీకి 5 కాంగ్రెస్ కి 5 వచ్చాయి. సో అక్కడ బీజేపీ గెలిచింది. తర్వాత కీలకమైన రాష్ట్రమైనటువంటి నెంబర్ 2 స్టేట్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, సో 48 సీట్లు ఉండే మహారాష్ట్రలో కూడా స్వీప్ చేసింది బీజేపీకి. ఆల్మోస్ట్ బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చే లెవెల్కి వచ్చింది. బీజేపీ నిలబడిన సీట్లు తక్కువ, స్టిల్ బీజేపీ 135 సీట్స్ దాకా వచ్చింది. అక్కడ 145 వస్తుంది ఓన్ గా. అట్లాంటిది కూడా బీజేపీ మిత్రపక్షాలను కలుపుకొని వాళ్ళిద్దరికి డిప్యూటీ సీఎంలు ఇచ్చి అక్కడ చేశారు. దాని తర్వాత ఇంకా అసలు అభేద్యమైన కోట ఢిల్లీ, అసలు అరవింద్ కేజ్రీవాల్ అయితే ఛాలెంజ్ చేశారు మోదీ గారికి. నేను అరవింద్ కేజ్రీవాల్ ఉన్నంత రోజులు మోదీగా ఏమీ చేయలేడు ఢిల్లీలో అని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు సవాళ్ళు విసిరారు. దానికి కూడా మోదీ వ్యతిరేక వర్గము, మీడియాలో కావచ్చు, చాలా మంది ఉన్నారు కదా, అందరూ కూడా చాలా అసలు కేజ్రీవాల్ అనేవాడు అసలు ఈజ్ అన్డిస్పెన్సబుల్ అనే టైప్ లో మాట్లాడుకొని చేశారు. ఫైనల్ గా ఏమైంది అది కూడా చూసాము. కేజ్రీవాల్ కూడా ఆయనే ఓడిపోయాడు. సో అది అయిపోయింది. నెక్స్ట్ బీహార్, అది కూడా పెద్ద స్టేట్, ఒక 40 సీట్లతోటి అక్కడ కూడా అయిపోయింది. ఎట్లా ఒకట ఇది చేసేసారు. మొత్తం వీళ్ళ క్యాబినెట్ కూడా కూర్పులు డిసైడ్ చేసి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని కూడా డిసైడ్ చేసుకున్నారు. ఇక్కడ ఎన్డీఏలో ముఖ్యమంత్రి చెప్పకపోయినా వీళ్ళు మాత్రం అపోజిషన్ పార్టీలో ముఖ్యమంత్రులు కూడా డిసైడ్ చేసి అక్కడే చేశారు. అక్కడ కూడా ఘోరంగా పోయేటప్పటికి ఇప్పుడు బీజేపీ మీరు చెప్పినట్టు బీజేపీలో దూకుడు పెరిగింది, అపోజిషన్ లో ఒక భయం అయితే స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ మోదీ గారు దాంతో విజయోత్సవ వేడుకల్లో కూడా ఏం చెప్పారు బీజేపీ ఆఫీస్ లో, ఇక్కడ నుంచి బీహార్ నుంచి బెంగాల్ దాకా వెళ్తారు గంగామాత అని చెప్పారు. సో దట్ ఇండికేట్స్. కిషోర్ గారు ఒక చిన్న క్వశ్చన్ అండి, మీరేం మాట్లాడదురు. బీజేపీకి పొద్దున్న లేస్తే ఇవాళ ఎన్నికలు అయిపోతే రేపు పొద్దున్న నుంచి ఇంకా ఓటర్ల నమోదు కార్యక్రమం ఇది తప్పితే ఇంకా వేరే ఎజెండాలు ఏం లేదా బీజేపీకి? కాదండి, ఇప్పుడు బీజేపీ రాజకీయంగా చేస్తుంది. వీళ్ళు హోంవర్క్లు చేయరు, మిగతా వాళ్ళు బీజేపీ హోంవర్క్ స్టార్ట్ చేస్తారు. రేపటి నుంచి ఇప్పుడు బీజేపీలో చేసి ఇప్పుడు మోదీ గారు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు, అమిత్ షా గారు కొద్దిగా పార్టీ పనులు చూసుకుంటారు, ఆయన అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నప్పుడు తప్పేముంది. పార్టీలో ఇప్పుడు బీజేపీ ఎందుకు చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ చేసినప్పుడు వీళ్ళకంతా ఉలికెందుకు, తప్పు లేనప్పుడు వీళ్ళ ఉలికెందుకు మిగతా ఈ యొక్క పార్టీలకి? వాళ్ళు నిరంతరము అయిపోయింది. బీహార్ మనం పెంటపాటి పుల్లారావు గారు చెప్పినట్టు బీహార్ ఒక బెంగాల్ చాలా అభేద్యమైన కోట, అందరికి తెలుసు. బీజేపీ 4వ పార్టీగా ఉండింది. 2014లో మోదీ గారు అంత వేవ్లో గెలిచిన రోజు కూడా బీజేపీ 4వ పార్టీ, అక్కడ 2 పార్లమెంట్ సీట్లు మాత్రమే వచ్చింది. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది బీజేపీ జన ఒకసారి చూడండి, 11 సంవత్సరాలు
2 సీట్ల నుంచి బీజేపీ 18 ఎంపీ సీట్లకు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ ఎలక్షన్ 19. సో మళ్ళా కూడా తగ్గింది, అది వేరే విషయం. ఇది లాస్ట్ టైం 12 సీట్స్ వచ్చాయి బికాస్ ఆఫ్ మనం చూసాం కదా 2240 సీట్లలో కొద్దిగా అక్కడక్కడ కూడా జరిగింది, డిస్టర్బెన్స్ జరిగింది. సో ఆ క్రమంలో 3 ఎమ్మెల్యేలు పోయినసారికి ఈసారి చాలా తేడా. 2016లో బీజేపీకి ఉన్న సంఖ్య 3 ఎమ్మెల్యేలు, అక్కడి నుంచి 77 ఎమ్మెల్యేలకు వచ్చింది, ఇది 21లో. సో ఇంకా చాలా గ్రౌండ్ వర్క్ చాలా బాకీ ఉంది. సడన్ గా 3 నుంచి 77కి వచ్చిందంటే కూడా ఒక 25 టైమ్స్ పెరగడం అంటే ఆషామాషి కాదు. ఇప్పుడు బీజేపీ అక్కడ గవర్నమెంట్ ని డిస్లాడ్జ్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ 5 ఏళ్లని చాలా ప్రొడక్టివ్ గా వాడుకున్నారు. సో నిరంతరం మా పనిలో ఉంటుంది. దాని బీజేపీ తన పార్టీలో పనిచేసుకుంటాడు, తప్పే ఉందండి. ఇప్పుడు మీరున్నారు 99 టీవీలో, నేను 10 టీవీ